సరే అండి, తిరుమల లడ్డూకి సంబంధించి దాదాపు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంపబెట్టని చెప్పి ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడం, ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడం, ఇదా మీకున్నటువంటి బాధ్యత. సిటిజన్ రిపోర్ట్లో కూడా ఆధారాలు బయటపడినాయి. వైసీపీ పార్టీకి జగన్మోహన్ చనిపోవటని చెప్పి ఈ రిపోర్టులో జంతు అవశేషాలని కానీ, జంతు కొవ్వు అని కానీ, పంది కొవ్వు అని కానీ, దీపాన్ని కానీ ఏదైనా సరే జంతువులకు సంబంధించింది దీనిలో కలిసింది, అవశేషాలు కలిసినాయని చెప్పి రిపోర్టులో ఎక్కడ ఉంది? దాదాపు 150 కోట్ల దాకా ఉన్నటువంటి హిందువుల మనోభావాన్ని ఇది దెబ్బతీయడం కాదా? చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త పుస్తకం చేశారు. అమ్మవారు దేవుడు లేడు, దేవుడిని నమ్మడు. ఆయన సిగరెట్ని దీపారాధన తుడికి వెలిగించుకునేవాడు. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నేను అసలు నక్సలైట్ లో కలిసిపోదాం అనుకున్నాను అని ఒకసారి చెప్పాడు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నాకు అసలు కులాలు లేవు, మతాలు లేవు. నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను ఇంకో సందర్భంలో చెప్పాడు. ఇవాళ నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాను, నేను సనాతనవాదిగా దీన్ని మెట్లు కడుగుతున్నాను. ఇవాళ కడగండి మెట్లు. మీకు తెలిసిన సనాతన ధర్మం ఏంటి? మెడలో కండులు కప్పుకొని ఆ దీక్ష తీసుకున్నట్టు మీరు చేసింది తప్పు అని చెప్పేసి చెప్పిన తర్వాత, లడ్డులో ఖర్చు కావలేదు అని చెప్పిన తర్వాత మీ సనాతన ధర్మం ఏమైపోయింది? 97 రూపాయలకి నెయ్యిని మహారాష్ట్ర డైరీ నుంచి, మహారాష్ట్ర నుంచి పట్టుకొని వచ్చి దాన్ని తిరుపతికి సప్లై చేయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. అదే బ్లాక్ లో పెట్టినటువంటి సంస్థని పేరు మార్చి భోలే బాబాగా మారితే దాన్ని తీసుకొచ్చి యాక్సెప్ట్ చేయించి లోపల పెట్టించుకున్నది మీరు. ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా భక్తి భావన, ఆలోచన, శ్రద్ధ అనేది లేదు. ఎంతసేపు మనోభావాలతో ఆడుకోవటం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సీటు కాపాడుకోవటం ఒకటే ఈయనకి తెలిసిన విద్య తప్ప ఏ రకంగానూ కూడా ఈయనకి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత లేదు. రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడ్ 60 వ్యవహారం చూస్తే ప్రపంచానికి సిగ్గుచేటుగా చెప్తున్నారు. ఒక పక్క బాధితురాలు మీడియా ముందు రావడం జరిగింది, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ ఎలా స్పందిస్తారు? ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాట. రేణు దేశాయిని మొదటి భార్యకి విడాకులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయితో నేను సహజీవనం చేశానని చెప్పాను. అలా చెప్పుకోమని మీ హిందూ ధర్మం చెప్పిందా? మీ సనాతన ధర్మం చెప్పిందా? ఏ ధర్మం చెప్పింది? ఈ అమ్మాయితో కాపురం చేస్తూనే ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కూడా పిల్లలకు అన్నటువంటి ఇది ఎందుకని సస్పెండ్ చేయలేకపోయావంటే అతను మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తాడో. మీరు చేసింది అంటే మీరు ముగ్గురితో, నలుగురితో, 5గురితో ఆ పంజాబ్ అమ్మాయి ఎవరో ఉందని ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళి పోలీసులనే పట్టుకొని నా కొడకల్లారా అనే పదాన్ని వాడారు. ఏసేంటి రావాలి సర్వంట్రా అని అంటే ఒక పోలీసుని కళ్ళు 2 కళ్ళు పోతే ఆడపిల్లల మీద దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఉత్సవోయించాలనేటువంటి ప్రభుత్వం మాటలు చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఏం పోయిస్తున్నారు? ఎవరికి పోయిస్తున్నారు?